నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. బలహీనపడుతున్న దిగుమతి అయిన కందుల ధర. ఎగుమతి వ్యాపారులు లెమన్ కందుల ధర ప్రతి టన్నుకు $20 పెంచి $825 ప్రతిపాదించినప్పటికీ భారత మార్కెట్లో పప్పు గింజల కోసం డిమాండ్ నామమాత్రంగా ఉండడంతో పాటు కందుల సరఫరా సమృద్ధిగా ఉన్నందున ముంబైలో లెమన్ కందులు 100 తగ్గి 6,950, మట్వారా కందులు 6,800, మొజాంబిక్ గజ్జర్ కందులు 6,950 నుండి 6,975, ఢిల్లీలో లెమన్ కందులు 7,375 నుండి 7,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మయన్మార్, టాంజానియా, కెన్యా కందుల ఉత్పత్తి పెరిగే అంచనాతో గత వారం దిగుమతి అయిన కందుల ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ 7,900 నుండి 8,000, గుజరాత్ బిడియన్ 2 కందులు 8,050 నుండి 8,100, కట్నీ డెలివరీ 7,750 నుండి 7,850, పప్పు మేలిమి రకం 11,000 నుండి 11,100, కందులు రాయ్పూర్ డెలివరీ 7,700, కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్, ట్యుటికోరిన్ డెలివరీ 7,700, తెల్ల కందులు 8,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 60 వాహనాల సరుకు రాబడిపై మారుతి కందులు 6,500 నుండి 6,950, గులాబీ కందులు 6,500 నుండి 7,400, అకోలాలో 6,000 బస్తాల రాకపై 7,800, నాగ్పూర్లో 7,700 మరియు కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, గదగ్, తాలికోట, బాల్కి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 7,000 నుండి 7,600, గుజరాత్లోని దాహోద్లో ఎర్రకందులు 5,800 నుండి 6,000, తెల్లకందులు 6,000 నుండి 6,100, రాజ్కోట్లో నాణ్యమైన సరుకు 7,000 నుండి 7,500 ధరతో వ్యాపారమైంది. లాతూర్లో పప్పు మేలిమి రకం 11,000 నుండి 11,200, సవానంబర్ పప్పు 9,600 నుండి 9,800, అకోలాలో పప్పు మేలిమి రకం 10,400 నుండి 11,600, సవానంబర్ పప్పు 9,400 నుండి 10,100, గుల్బర్గా సాటెక్స్ పప్పు బెంగళూరు కోసం 10,600 నుండి 11,100, నాన్ సాటెక్స్ 10,000 నుండి 10,100, మహారాష్ట్ర సరుకు 10,800 నుండి 11,400 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.